హాయ్ అండి. టెంపుల్ ట్రీ ప్లాంట్ ఇది. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చూయించున్నాను. చాలా హైట్ పెరిగిందని. అసలు నిన్న మొన్నటి చల్లటి వాతావరణము మబ్బు పట్టినప్పుడు చాలా అందంగా ఉందండి. తెల్లటి పువ్వులతో గుత్తులు గుత్తులు చూస్తూ వీడియో తీయకుండా ఉండలేకపోయాను. ఇది చాలా హైట్ పెరుగుతుంది. చాలా పువ్వులు ఉంటాయి. దీనికి చాలా ఉన్నాయి కూడా. కాకపోతే బాగా గాలివాన వచ్చేసరికి ఒకవైపుకు మొత్తం ఒరిగిపోయి కొన్ని గుత్తులైతే లోపలికి ఉండిపోయాయి. దీని ఆకులు కూడా చాలా వెరైటీగా ఉంటాయండి. ఫస్ట్ పొడవుగా వచ్చి స్పూన్ ఉంటుంది కదా మనకు, ఆ స్పూన్ షేప్లో ముందు వైపుకి వచ్చేసరికి స్పూన్ లాగా వెడల్పుగా ఉంటాయి చూడండి. కొన్ని పూల గుత్తులు లోపలికి ఉండిపోయాయి. అదంటే ఒక్క సైడ్ మొత్తం దక్షిణం నుండి ఉత్తరం వైపుకు గాలి వీచేసరికి మొత్తం మొక్క అంతా అటువైపుకి వెళ్ళింది. దాంట్లో ఒక పక్షి గూడు కూడా ఉందండి. ఆ గూడు కూడా అలా మొత్తము ఇదైపోయింది. అసలు ఈ మొక్క అయితే చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇది నేను ఈ ఇంట్లో నుండి ఒక 3-4 ఇయర్స్ ముందు షిఫ్ట్ అయ్యేటప్పుడు 2 కటింగ్స్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాను. ఇది ఆయిల్ క్యాన్లో పెట్టాను. ఇది కటింగ్స్తో చాలా త్వరగా వస్తుంది. అలాగే పెడుసుగా ఉంటుంది. చాలా త్వరగా కూడా విరిగిపోతూ ఉంటాయి. కోతులు అయితే చాలాసార్లు వీటిని విరిచాయి. మళ్ళీ పైన వస్తూ ఉంటాయి. చూడండి ఈ డబ్బాలో ఉన్న వాటికి కూడా ఎలా కూసున్నాయో. నేను ఆయిల్ డబ్బా అవి 5 లీటర్స్ రిఫైండ్ ఆయిల్ క్యాన్స్లో పెట్టాను. దీంట్లో పెట్టి కూడా 3 ఇయర్స్ అయిపోయింది. ఇవి కూడా 6 అడుగులు దాటాయి. హైటు 6.5 అడుగులు ఉన్నాయి. 2 క్యాన్లలో పెట్టినాయి. ఇవి చిన్న ముక్క దొరికితే ఆ ముక్కని నాటితే చాలండి. వర్షాకాలం అయితే ఇంక అసలు వెంటనే నాటుకుంటాయి. ఇలా చిన్న ముక్క ఇదైతే నైట్ అండి. ఆ రోజు అసలు నైట్ కూడా ఎంత చీకట్లో అసలు ఎలా మెరిసిపోతున్నది చూడండి ఆ మొక్క. చాలా బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు దాన్ని చూస్తూ ఉండిపోయాను. దాంట్లో నుండే గాలికి విరిగిన చిన్న ముక్క ఉంటే ఆ బంచ్ని నేను ఒక డబ్బాలో పెట్టాను. అలా చిన్న ముక్క మీకు ఎక్కడ దొరికినా తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చండి. ఇదైతే పెంచుకోవడము ఈజీ, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. చాలా అందంగా ఉంటాయి ఈ పువ్వులు. ఈ గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. మీకు నచ్చితే తప్పకుండా ఈ రైనీ సీజన్లో కటింగ్ పెట్టుకోండి. వెంటనే వచ్చేస్తుంది. దీన్ని నాటుకోకపోవడం అంటూ ఉండదు. కటింగ్